విజయనగరం జిల్లా కొత్తవలస ఏపీ ఈపీటీసీఎల్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. విద్యుత్ అన్ని సమస్యలపై ప్రత్యేక కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చని సీజీఆర్ఎఫ్ చైర్మన్ సూర్య సత్యనారాయణ తెలిపారు. విద్యుత్ బిల్లుల్లో తేడాలు, కొత్త కనెక్షన్ల సమస్యలు, విద్యుత్ శాఖ అధికారుల అవినీతిపై ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోవటం కానీ గాయాలవటం కానీ వీటికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇచ్చేటువంటి ప్రావిజన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం ఉద్దేశంతో ఈ రోజు క్యాంప్ కూడా పెట్టడం జరిగింది, అవేర్నెస్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క విషయాలను కూడా తెలుసుకుని మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే వ్రాతపూర్వకంగా మాకు తెలియజేసి తద్వారా న్యాయం పొందాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. అది విద్యార్థుల దగ్గర వెళ్తుంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, సమూహాల దగ్గరికి వెళ్తాం, వీళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియజేస్తుంటాం. 2005 నుంచి ఏర్పడింది ఈ వ్యవస్థ. ఇంతకుముందు వినియోగదారుల హక్కులు ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లయితే ప్రశ్నించడానికి అవకాశం లేకపోయింది. 1986లో వచ్చిన వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం ప్రతి వినియోగదారుడికి కూడా ఈ ఉత్పత్తిదారుని సేవలు అందించే వాళ్ళని ప్రశ్నించే హక్కులు ఏర్పడింది. ఈ హక్కుల ప్రకారం మీరు ప్రశ్నించవచ్చు. ఈ 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పడింది. అలాగే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం కూడా ఏర్పడింది. ఈ రెండు కూడా కన్జ్యూమర్స్ తరపు నుంచి డిపార్ట్మెంట్ కి సూచనలు చేసి ఆర్డర్స్ ఇచ్చి మీకు తగు న్యాయం, సత్వర న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. అది విద్యార్థుల దగ్గర వెళ్తుంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, సమూహాల దగ్గరికి వెళ్తాం, వీళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియజేస్తుంటాం. 2005 నుంచి ఏర్పడింది ఈ వ్యవస్థ. ఇంతకుముందు